రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా రష్యా తగ్గడం లేదు, ఉక్రెయిన్ తగ్గడం లేదు. అయితే ఇప్పుడు ఉక్రెయిన్‌కి అమెరికా సహాయం ఒకసారి నిలిపివేయడం, మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం, ఇలా రోజుకొక విధంగా తయారవడంతో ఇప్పుడు ఉక్రెయిన్ అయితే వెనకడుగేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ ఒక నెల రోజుల పాటు కాల్పుల విరమణకి ఆ ఒప్పందానికైతే ఒప్పుకుంది. జెలెన్స్కీ అయితే ఒప్పుకున్నాడు. ఇప్పుడు అమెరికా వచ్చేసి దాని ప్రతినిధులతో ఇప్పుడు రష్యా వస్తున్నారు. రష్యా వచ్చి వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడి ఈ యొక్క ఒప్పందానికి అతన్ని కూడా ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేసి యుద్ధ భూమిలోకి దిగాడు. ఆ యుద్ధ భూమిలోకి అంటే మిలిటరీ యూనిఫామ్లో అక్కడ క్లర్క్స్ ఏదైతే ఇప్పుడు ఆ ప్రాంతం ఉందో పశ్చిమ రష్యా క్లర్క్స్ ఆ ప్రాంతంలోకి మిలిటరీ కంట్రోల్ రూమ్లోకి అయితే రావడం జరిగింది. మిలిటరీ కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగంలోకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్క భూభాగాన్ని మనం ఆక్రమించుకోవాలంటూ అక్కడ మిలిటరీకి అయితే చెప్పడం జరిగింది. దీని గురించి మీడియా కూడా వివరణ అయితే ఇచ్చింది. ఇలాంటి సమయంలో అమెరికా నుండి వస్తున్నటువంటి బృందం ఏదైతే ఉందో ఆ బృందం చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క విరమణ ఒప్పందం జరగాలి. ఒకవేళ అది పుతిన్ ఒప్పుకుంటేనే జరుగుతుంది, లేదంటే లేదు, కాల్పులు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే దీనివల్ల రష్యా ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ట్రంప్ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశాడు. ఇంకా దీని మీద పుతిన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా అమెరికా బృందం ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు వచ్చి మాట్లాడిన తర్వాత పుతిన్ ఏం నిర్ణయం తీసుకున్నాడో తెలుస్తుంది.